అది అర్థం కావాలంటే మీరు చాలా రోజులు ట్రావెల్ చేయాలి. డైరెక్టర్ గారు, ఇందాక మీరు ఐబొమ్మ గురించి మాట్లాడారు కదా, ఇక్కడ సార్ అవునండి. యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న ఆ అబ్బాయికి ఎక్కువ సపోర్టింగ్ సోషల్ మీడియాలో బాగా వచ్చింది. అంటే అంటే ఆడియన్స్ ఎలా ఉన్నారంటే నెగిటివ్ సపోర్ట్ చేసినట్టు ఉంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? సి చూడండి, ఇందాక నేను ఏదో న్యూస్ గురించి చెప్పాను. నేను న్యూస్ చూడండి కొన్ని సంవత్సరాలుగా ఏ టీవీ ఛానల్ న్యూస్ కూడా చూడను. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి న్యూస్ హటావో అని చెప్పి సంథింగ్ ఏదో చెప్పారు అప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్స్లో ముందు, జనసేన అప్పుడు ఓడిపోయినప్పుడు. ఐఎమ్ హార్డ్ కోర్ ఫ్యాన్, మీ అందరికీ తెలుసు. నేను సిఎంపిఎఫ్ యాక్టివిటీస్లో అన్నింటిలో ఉన్నాను. నేను అప్పటి నుంచి ఎందుకో నేను న్యూస్ చూడలే. కానీ అదేం చేసిందంటే నన్ను ఇప్పుడు వీళ్ళు సడన్గా మాట్లాడతారు అక్కడ జరిగింది తెలుసా అంటే నేను గూగుల్లో వికీపీడియాలో దాన్ని రీసెర్చ్ కొట్టడం మొదలెడతా. రీసెర్చ్లో అటా ఇటా అనే కబుర్లు ఉండవు, ట్రూత్ ఉంటుంది, పాయింట్ టు పాయింట్ ఉంటుంది, డిబేట్స్ ఉండవు. వాట్ ఎవర్ యు ఆర్ గెయినింగ్ టు, ఇది చాలా ప్రీషియస్ అండి మైండ్. దీంట్లో అనవసరమైన చెత్త డేటా అంతా నింపకూడదు, కావాల్సిందే నింపాలి. సో నేను అది చూస్తా. అది చూసినప్పుడు అందులో కూడా ఫిల్టర్ చేసి అండర్లైన్స్ తీసుకుంటా. ఇది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఒక అబ్బాయి అంత పెద్ద స్కేల్లో పైరసీ అది చేశాడు. దానివల్ల ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా వరకు బిగ్గర్ ఫిల్మ్స్ ఆల్ స్కేల్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా నష్టపోయినాయి. అబ్బాయి ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, ఏ సిచ్యువేషన్ అతను అలా డ్రా చేసింది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, ఏం ఆలోచించుంటాడు ఆ మినిట్లో, ఆ సెకండ్లో, లేకపోతే ఏం చూసుంటాడు, ఎందుకు అంత అనిపిస్తుంది ఒకవైపు. ఒక ఎండ్లో నేను అక్కడ వదిలేస్తా. ఇంకొక ఎండ్లో దిస్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. పైరసీ అనేది అంటే మన పోలీస్ కానీ ఎవరు కానీ వాళ్ళకి తెలుసు కదా పైరసీ అవుతుందనే విషయం తెలుసు కదా. కానీ ఇప్పుడు ఎందుకు అంత సీరియస్ అయింది అంటే, యు ఆర్ డూయింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ లా. ఆయన చేసేది అది క్రైమా, నేను గుడ్ బ్యాడ్ జడ్జ్ చేయట్లేదు, క్రైమా ఏంటనేది కూడా నేను జడ్జ్ చేయట్లేదు. బట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ లా. సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటున్నారా, ఎవరో రియాక్ట్ అవుతున్నారు, వద్దు పైరసీ అని చెప్తున్నారు, అదంతా జరుగుతుంది. కానీ మీరు మైక్ పట్టుకోనో ట్విట్టర్లో ట్వీట్ వేసో, దమ్ముంటే పట్టుకోరా సికావత్తు చూపిస్తే అలాగ అనకూడదు. సో యూ పుల్ దట్ ఈగో ట్రిగర్. వాళ్ళు కూడా చూసి చూడనట్టు అలా వెళ్తున్నారు. సంథింగ్ ఈజ్ గోయింగ్ అరౌండ్ ఈ పైరసీ అనేది కొన్ని సంవత్సరాలు. కానీ ఆ ట్రిగర్ని పుల్ చేయకూడదు కదా. ఆ ట్రిగర్ని పుల్ చేసినప్పుడు వీళ్ళు అది ఐలాండ్గా అది ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి పట్టుకున్నారు. దానివల్ల చాలామంది ప్రజలు సినిమా ఫ్రీగా చూసి వాళ్ళు ఎమోషనల్గా రియాక్ట్ అవ్వడం అనేది వాళ్ళ పుట్టి పెరిగిన పరిస్థితుల మీద డిపెండ్ అయి ఉంటుంది. అది సిచ్యువేషన్ డిపెండెన్సీ. ఇటువైపు పోలీస్ సైడ్ నుంచి కూడా, ఇండస్ట్రీ సైడ్ నుంచి కూడా అంతే అగ్రెసివ్గా ఇలా పట్టుకున్నారు ఇలా అన్నప్పుడు కూడా అది వాళ్ళ పెయిన్. అది కానీ మధ్యలో జరిగిన పాయింట్ ఏంటంటే ఈగో ట్రిగర్ చేశారు. దట్స్ రాంగ్. నేను ఇంతవరకు అబ్బాయి రాంగా రైటా వీళ్ళు రాంగ్ చెప్పలేదు, కానీ ఆ పాయింట్ రాంగ్. ట్రిగర్ చేయకూడదు, ఎందుకంటే దట్స్ లా. దే ఆర్ వెరీ పవర్ఫుల్. నాకైతే నేను ఆ పర్సెప్షన్లోనే చూసా. యాక్చువల్లీ అంటే ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు అన్నది జనరల్గా మీరు మన ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగినా సరే సగం మంది బంధువులు ఇటు రియాక్ట్ అవుతారు, సగం మంది బంధువులు అటు రియాక్ట్ అవుతారు. డిపెండ్స్ ఆన్ దేర్ వ్యూ అండ్ పర్స్పెక్టివ్. అది ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు అనే దానికన్నా ఏది నిజం, ఏది కరెక్టు, ఎంత తప్పు, ఏది తప్పు అనేది ఇంపార్టెంట్. కొంతమంది సపోర్ట్ చేసినంత మాత్రాన తప్పు ఉప్పు అయిపోదు కదా. కొంతమంది కదా సార్, మ్యాక్సిమం మెజారిటీ పీపుల్ సపోర్ట్ చేశారు. అంటే వాళ్ళ కాజ్ ఏంటంటే టికెట్ రేట్లు పెరగటం, బాగా బ్లాక్లో టికెట్లు అమ్ముకోవటము, పాప్కార్న్ రేటు ఇలాంటివి. ఇప్పుడు మీ సినిమా చూడాలనుకుంటాం సార్, మీరు టికెట్ రేట్ చిన్నదే పెడతారు, కానీ ఫ్యామిలీతో వస్తే దానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కారణం చేస్తున్నారు, మీకే ఇచ్చేస్తాం. ఆడియన్స్ చాలా వరకు ఇదే అడుగుతున్నారు సార్. సినిమా ఇది తగ్గించండి. మేము సినిమాని ప్రమోట్ చేస్తాం, కరెక్ట్గా అర్థం చేసుకోండి. మేము సినిమాని ప్రమోట్ చేస్తాం. ఆ ప్రమోట్ చేయడానికి చాలా ఖర్చు పెడతాం. సినిమాని బాగా కష్టపడి తీస్తాం. ఆ తీసి టెక్నీషియన్ వాళ్ళందరికీ అన్ని ఫ్యూజెస్ అన్నీ కూడా క్లియర్ చేస్తాం. కానీ ఏ రోజు కూడా ఎంత బిగ్ ప్రొడక్షన్ హౌస్ అయినా, ఎంత స్మాల్ ప్రొడక్షన్ హౌస్ అయినా, మా సినిమా చూడండి, సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో పాప్కార్న్ కూల్ డ్రింక్ తాగడని ఎవరైనా చెప్పారా? పాప్కార్న్ కూల్ డ్రింక్ తాగడం అనేది మీ పర్సనల్ ఇంట్రెస్ట్. అక్కడ క్యాష్ చేసుకోవడానికి క్యాంటీన్స్ అని చెప్పి కొందరు పెట్టుకున్నారు. అది థియేటర్స్ వాళ్ళదా అది సెకండరీ.
మీకు ఎవరైనా ప్రమోషన్స్కి వచ్చి 600 రూపాయలు పాప్కార్న్ తాగండి, 300 రూపాయలు కూల్ డ్రింక్ తాగండి అని చెప్పలే కదా. మీరు ఫ్యామిలీతో వెళ్తున్నారా, డబ్బులు ఉండి వెళ్తున్నారా, డబ్బులు లేక వెళ్తున్నారా, లేకపోతే ఓటీటీలో చూస్తున్నారా అనేది కూడా కాదు. ఎవరైనా పాప్కార్న్ తినండి అని ప్రమోట్ చేస్తున్నారా? ఎవరైనా చేస్తే ఎస్, మీరు ముందు అడిగిన క్వశ్చన్ మొత్తం ఇటు సైడే రాంగ్ అన్నట్టు. టికెట్ పెంచుతున్నారు, బడ్జెట్స్ పెంచుతున్నారు, అవి రీచ్ అవ్వాలి, వాళ్ళకి గుండెలు పీకిపోయే టెన్షన్ ఉంటుంది. 1000 రూపీస్, 1600, 1500, 800 అన్నీ చూస్తున్నాం మనం బెనిఫిట్స్. నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అని ఎవరైనా మీ ఇంటికి రౌడీల్ని, గూండాలను ఎవరైనా పంపిస్తున్నారా? మరి ఆ థియేటర్ల దగ్గర వాళ్ళందరూ ఎందుకు ఉంటున్నారన్న? ఒక బెనిఫిట్ షోకి, ఒక ప్రీమియర్ షోకి థియేటర్స్ ఖాళీ చూపించండి 800,000, నెక్స్ట్ ఉండు. ప్రాబ్లం పీపుల్లో ఉంది అంటలేదు నేను, మైండ్ సెట్, ఆ టైంకి థింకింగ్, ఆ టైం బజ్, డిపెండ్స్ అంటాను. అందుకే మైక్ పట్టుకుందని మొదటి నుంచి నేను డిపెండ్స్ అని అంట. ఒక సిచ్యుయేషన్ డిపెండ్స్ మీదే రన్ అవుతుంది. రైట్ అన్నమాట. సరే, హీరోయిన్ అదేనండి. ఇప్పుడు యాక్చువల్గా పాప్కార్న్ తినాలా తినకూడదా, అది ఎంత కాస్ట్ ఉంది, ఏ థియేటర్కి వెళ్తున్నాం, ఆ థియేటర్లో రేట్ ఎంత ఉంది, పాప్కార్న్ రేట్ ఎంత ఉంది, ఆ సినిమా ఏంటి, దాని రివ్యూ ఏంటి, దాంట్లో ఎవరు యాక్ట్ చేశారు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను విచ్ ఈజ్ అవైలబుల్ ఆన్ నెట్. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఫోన్లోనే ఉంది. దాన్ని చూసి ప్రిపేర్ అయ్యి ఇష్టపడి నచ్చితేనే పోతున్నాం. అలాంటప్పుడు దాన్ని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. సిస్టంలో ఫ్లా అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫ్లా ఉంది కదా అని చెప్పి సిస్టమ్ కొలుస్తానని చెప్పి అనుకోవడం తప్పు అవుతుంది. సో ఫ్లాని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అందరూ కలిసి పాప్కార్న్ రేట్లు తగ్గించమని ధర్నాలు చేయొచ్చు, తప్పు లేదు. అది ఫ్లాన్ కరెక్ట్ చేయడం అవుతుంది. అంత మాత్రం చేత మీరు సినిమా తీయండి, 100 కోట్ల రూపాయల సినిమా రేపొద్దున ఎట్లా ఫ్రీగా పెడతాను అనడం అనేది కరెక్ట్ అవ్వదు కదా. సో ఫ్లాన్ కరెక్ట్ చేయడానికి మనం సిస్టమ్ని కరెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం అందరూ వాళ్ళందరూ డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నారు అంటారు. అందరూ డబ్బులు తీసుకుని వేస్తున్నారా? లేదు. కొంతమంది సిన్సియర్గా ఓటేస్తారు. సో ఫ్లా అనేది సిస్టంలో వచ్చినప్పుడు ఫ్లాన్ కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప అసలు ఎలక్షన్లో వద్దు, ఎలక్షన్లు తీసేద్దాం, ఏమన్నా మనం ఇది పెట్టేద్దాం అని అనలేం కదా. సో సిస్టమ్ని కరెక్ట్ చేయడం కోసం మనం ప్రయత్నం చేయాలి. సిస్టంలో ఫ్లాస్ అనేది ఎప్పుడూ ఉంటాయి. ఆ ఫ్లాస్ని కరెక్ట్ చేసుకుంటూ ముందు పోవడానికి ప్రయత్నం చేయాలి. అంతే పాప్కార్న్ కూడా సిస్టంలో ఉన్నటువంటి ఒక ఫ్లా అయి ఉండొచ్చు, దాన్ని కరెక్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ మీరు 100 కోట్లు పెట్టి సినిమా తింటే రేపు పొద్దున్న ఇంటర్నెట్లో పెడతానంటే అది తప్పవుద్దా, కరెక్ట్ అవుద్దా? సో అది మనం ఆలోచించుకోవాలండి. దీన్ని సపోర్ట్ చేస్తున్నారా, సపోర్ట్ చేయట్లేదు అనేది వాళ్ళ ఇండివిజువల్ ఛాయిస్. అది ఎంతవరకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనేది వాళ్ళ ఇండివిజువల్ ఛాయిస్. కానీ తప్ప కాదనేది మనం చూడాలి. నేను ఎప్పుడు మేబీ ఇప్పుడు సోషల్ మీడియా అంత వైడ్గా వెళ్ళిపోతుంది. ఇంట్లో ఒకరికి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇష్టం అంటే టాకింగ్ రైట్స్ అని వాళ్ళు అనుకుంటారు. కానీ నువ్వు ఇంకొకరిని, అంటే నీ ఇంటి అమ్మాయికి ఏదన్నా అయితే రేపు నువ్వు మాట్లాడతావా? రేపు నీ ఇంట్లో ఏదన్నా జరిగితే నువ్వు మాట్లాడతావా? అలా లేదు. అంటే ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నారు మనుషులు. ఎందుకు ఏంటి అనేది మనం ఎక్కడ తప్పు పట్టాలో తెలియట్లేదు. ఇప్పుడు మొబైల్ ఉంది, పాజిటివ్ నెగటివ్స్ రెండు ఉంటాయి. మనకి ఎమర్జెన్సీకి ఎవరికైనా నా ప్రాణం పోతుందని ఎవరికైనా కాల్ చేయాలంటే మొబైలే కావాలి మనకి. కానీ ఆ మొబైల్లో నెగటివ్ కూడా ఉన్నాయి కదా. కానీ ఏది అంటే నా ఇంట్లో నా మనసుని నేను ఆపగలిగితే ఐ కెన్ అట్లీస్ట్ సంబడి ఎల్స్ నన్ను చూసి ఎవరైనా మారుతారేమో, ఐ డోంట్ నో. బట్ చాలా కష్టం ఉంది సార్. ఇన్ ఫ్యూచర్ ఐ డోంట్, ఇప్పుడు స్వచ్ఛ భారత్ అంటారు, నేను స్వచ్ఛ భారత్ అనేసి నేనే తినేసి ఎక్కడైనా పడేస్తే దెన్ వేరే మాయ్. బట్ ఐ యూజ్ సోషల్ మీడియా టు ప్రమోట్ దాట్ స్వచ్ఛ భారత్, ఎందుకంటే నేను పాపులర్ అవుతాను. సో ఇలాంటి మెంటాలిటీ జరుగుతుంది మనుషులు. వీ కాంట్ చేంజ్ పీపుల్స్ మెంటాలిటీ సార్. దే ఆర్ యూజింగ్ గ్యాజెట్స్, అంటే ఆ మీడియాస్ని యూస్ చేసుకుంటున్నారు అంతే. మనం ఏం చేస్తాం? మనం వాళ్ళ మనసులోకి దూరి వాళ్ళ మనసులోని క్లియర్ అయితే చేయలేం. ఐ హ్యావ్ టు బీ కరెక్ట్. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ రైట్ దెన్ ఐ డోంట్ నీడ్ టు థింక్ అబౌట్ దిస్ వరల్డ్ అంతే. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు థియేటర్కి పాప్కార్న్కి లింక్ పెట్టినప్పుడు ఐబొమ్మ థియేటర్ కాదే, అది ఓటీటీ ఛానల్లో, లేకపోతే ఓటీటీ కూడా కాదు, ఒక పైరసీ ఇంటర్నెట్. మీరు హ్యాపీగా నెట్ఫ్లిక్స్లోకి వచ్చాక, అమెజాన్లోకి వచ్చాక పాప్కార్న్ తినకుండా కూడా సినిమా చూడొచ్చు కదా, మనకు ఒప్పుకుంటే. కాకుండా మనం పాప్కార్న్ బ్లేమ్ చేసి పైరసీ సినిమా చూడాలనుకోవడం కరెక్ట్ కాదని నేను అనుకుంటా. ఏం క్వశ్చన్ అడిగారు సార్? జ్యోతి గారు అక్కడ ఐబొమ్మని పెట్టాలి ఇప్పుడు బ్యాక్ ప్లీజ్. జ్యోతి గారు చెప్పండి. మ్యామ్, ఇప్పుడు గ్లిమ్స్లో అన్ని రకాల యాక్షన్ చూపించారు. స్పెషల్గా ఒక కార్లో ఒక నరికిన్ సీక్వెన్స్ అనేది క్లారిటీగా ఒక చూపించారు.